సో టైం ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది. బుధవారం మార్చి 18 ఉస్తాద్ ప్రీమియర్ ఉంది ప్యారిస్లో. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రోజు ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి ఉస్తాద్ మూవీకి వెళ్తాం. సో నడండి, దారిలో మాట్లాడుకుందాం. వెదర్ భలే ఉంది కదా, చూడడానికి మంచి సన్నీగా ఉంది, కానీ చలిగానే ఉంది. 15 degrees ఉంది ప్రజెంట్, కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ఈరోజు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. వెళ్ళిపోదాం. ట్రైన్ స్టేషన్కి వచ్చేసాం. చూడండి, ఇది ఒక నాన్ స్టాప్ ట్రైన్ అన్నమాట, వెళ్ళిపోతుంది. దీని తర్వాత మన నెక్స్ట్ ట్రైన్ వస్తుంది. యాక్చువల్గా ఈరోజు స్టేషన్లో జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు, అదేంటో కానీ అసలు జనాలు ఉండరు మా స్టేషన్లో. ఈరోజు ఎంతమందిని చూడడం ఈ టైంలో, అది కూడా సాయంత్రం 4:30కి ఇంతమంది ఉండడం కొంచెం షాకింగ్గా ఉంది నాకైతే. వచ్చేసింది మన ట్రైన్. జస్ట్ ఇక్కడ ట్రైన్ ఎక్కితే ఒక 15 minutesలో రోజా వాళ్ళ ఆఫీస్కి రీచ్ అయిపోతాను అనమాట. సో దిగిపోయాను మన డెస్టినేషన్ స్టేషన్ దగ్గర. అదే ట్రైన్ ప్యారిస్ వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్గా. మనం ఈ రూట్లో ఇలా బయటికి వెళ్ళిపోయి బయట రోజాని మీట్ అయ్యి అక్కడి నుంచి చలో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఎంతసేపు చూపిస్తుంది రోజా? గంట సేపు ప్రయాణం, అంటే 30 kilometers, నియర్లీ 30 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. బేసిక్గా మేమిద్దరం మూవీ లవర్స్ అవ్వడం వల్ల సినిమా కోసం 1-2 గంటల ప్రయాణం చేయవలసి వచ్చినా పెద్దగా అది భారం అనిపించదు అనమాట. మరీ ముఖ్యంగా జర్నీయే ఒక మంచి ఫీల్లే అనిపిస్తుంది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తావా అంటూ వెళ్ళే ఎగ్జైట్మెంట్ ఉంది చూసారా, అది చాలా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో తెలుగు సినిమా రిలీజ్ అయ్యి అది కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట సినిమా అనేది. మరీ ముఖ్యంగా మన పవర్ స్టార్ మూవీ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్, నార్మల్ సినిమా కంటే కొంచెం ఎక్స్ట్రా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ని చూడాలి అనేది ఒక వైబ్ అనమాట. అండ్ ఈవేళ వెళ్ళబోయే థియేటర్ కూడా కొంచెం పెద్ద థియేటరే. ఆ ట్రక్ చూడండి మన మీదకి వచ్చేస్తుంది రివర్స్లో. రోజా, ఈ మధ్యకాలంలో నీకు బాగా నచ్చిన మూవీ పేరు చెప్పు ఒకటి. 8 వసంతాలు సూపర్ మూవీ. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే, మీరు కనుక 90s కిడ్ అయితే మీకు ఆ సినిమా నచ్చే ఛాన్సెస్ హైలీ చాలా ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, చాలా ఫీల్ గుడ్ మూవీ. అండ్ సర్వమాయ మూవీ ఒకటి, అండ్ మొన్నే విత్ లవ్ అనే మూవీ చూసాం, అదొకటి. అండ్ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ. సో మేబీ ఇవన్నీ మీలో చాలామంది చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఈ 4 సినిమాలు చూడండి, చాలా బాగున్నాయి మూవీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుల్లో పెద్ద భారీ బడ్జెట్తో తీసిన సినిమాల కంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచి ఫీల్ గుడ్ హార్ట్ టచింగ్ మూవీస్ ఇవే చాలా బాగుంటున్నాయి. మాకైతే అవే ఎక్కువ నచ్చుతున్నాయి పెద్ద సినిమాల కంటే. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, వైలెన్స్, అబ్బో చాలా ఇది అంత చూడబుద్ధి అవ్వట్లేదు నాకైతే. మొత్తానికి ఒక గంట సేపు డ్రైవ్ తర్వాత మనం సినిమా థియేటర్ దగ్గరికి వచ్చేసాం. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మెగారామా సినిమా థియేటర్. దీని పేరు ఇదేదో ఇండియన్ పేరులాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. నేను ఇప్పటి వరకు మనం చూసిన మూవీస్ అన్నీ మోస్ట్లీ పతే స్క్రీన్స్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఇది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఎక్కువ తమిళ్ మూవీ ప్రీమియర్స్ వస్తాయంట. సో సినిమాకి వెళ్ళే ముందు అటు పక్కన రెస్టారెంట్స్ ఉన్నాయి, వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందాం. ఏ రోజు చదువుతుందా? అండ్ ఇంకొకటి చెప్పాలంటే, మనకి యూరోప్లో కంటే ఇండియాలోనే సినిమా థియేటర్స్, కొత్త టెక్నాలజీ, పెద్ద స్క్రీన్లు. నిన్న చూసాం అల్లు సినిమా ఇనాగ్రేట్ అయింది. సో హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ కూడా సినిమా చూడాలనుకుంటున్నాం అనమాట. సో ఏంటంటే, ఇండియన్స్కి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా అనేది ఒక ఎమోషన్. మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ సినిమాకి అంత క్రేజ్ ఉండదు. నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా థియేటర్ ఆపోజిట్లోనే ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. మేమైతే బర్గర్ కింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. మన ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది, చికెన్ పీసెస్, ఆనియన్ రింగ్స్. నాకు ఎస్పెషల్లీ ఆనియన్ రింగ్స్ చాలా ఇష్టం బర్గర్ కింగ్లో. అండ్ ఫ్రైస్, కొంచెం పొటాటోస్ అండ్ ఒక బర్గర్, ఇవన్నీ కలిపి ఇదిగోండి 22 euros అయింది బిల్లు. 21.70. యాక్చువల్లీ ఫుడ్ బాగుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా థియేటర్ వైపు వెళ్ళిపోదాం, ఇంకొక అరగంట ఉంది. మన దగ్గర అయితే ఈ వాటికి రచ్చగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత కామ్గా ఉందో అసలు. హలో గైస్, ఎక్కడి నుంచి అండి? వైజాగ్. పేరండి? వజీర్. మీరు? రాజేష్. ఎక్కడండి? వైజాగ్. ఓ, మాది కూడా గోదావరి జిల్లా. సూపర్. ఇది రో అంతా మాకే. యాక్చువల్గా థియేటర్ అయితే చాలా బాగుంది. ఇదిగో
క్రేజీ టైమింగ్ అసలు. సినిమా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. రోజా నీకేమనిపించింది చెప్పు. ఈ మనసే పాట తర్వాత పాడదు కానీ ఏమనిపించింది చెప్పు. బాగుంది, కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు మూవీ అయితే నాకు చాలా నచ్చింది. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. గైస్ ఎలా ఉంది మూవీ? మూవీ అయితే మాత్రం మేమైతే సాటిస్ఫైడ్. ఓకే, ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది, నాకు నచ్చింది. ఓకే నైస్. బ్రో ఎలా అనిపించింది మూవీ? హరిశంకర్ సూపర్. హరిశంకర్ కంబ్యాక్ అని చెప్పాలి. హరిశంకర్ కంబ్యాక్ కాదు, బ్లాక్ బస్టర్ కంబ్యాక్. సూపర్ అసలు, అమేజింగ్. మహేష్ బాబు ఫ్యాన్ నువ్వు. అయితే కుర్చీ మడత పెట్టి మూమెంట్ నచ్చి ఉంటుంది. ఇప్పుడు నీకేమనిపించింది పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రాన్స్ లో చూసాక? జెన్యూన్ గా చెప్పాలి. ఫ్రాన్స్ కి వచ్చి ఆ సినిమా చూసినందుకు వర్త్. జెన్యూన్ గా మూవీ ఏమనిపిస్తే మూవీ బాగుంటే బాగుంది అంతే. సినిమా బాగుంది గాయ్స్, వెళ్ళి చూడొచ్చు ఒకసారి. ఓకే చేయండి. ఎలా అనిపించింది బ్రో మూవీ? నాకైతే ఎప్పుడు నచ్చుతుంది పవన్ కళ్యాణ్ సినిమా. అలా కాకుండా అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కాకుండా జనరల్ మూవీ ఆడియన్ గా జనరల్ గా చెప్పాలి అంటే నాకు చాలా నచ్చింది సినిమా. ఓకే పర్ఫెక్ట్. ఫుల్ మీల్స్ పెట్టినట్టు చాలా. ఎగ్జాక్ట్లీ. బ్లాక్ బస్టర్. ఓకే, పవన్ కళ్యాణ్ మూవీ గురించి ఎవరు చెప్పడం అవసరం లేదు. అలా కాదు బ్రో, చిన్నపోయిన తమ్ముడు. పర్ఫెక్ట్. మీకు ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఓకే, ఈయన శ్రీజీకే హీరో ఆఫ్ ద డే. ప్యారిస్లో మనకి తెలుగు మూవీస్ అన్నీ తినే డిస్ట్రిబ్యూటర్ అనమాట. ప్లస్ ఆద్య ఈవెంట్స్ అండ్ ఫ్రైడే ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళే ఇప్పుడు రిలీజ్ చేశారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్ అనమాట ఇది ప్యారిస్లో. థ్యాంక్స్ బ్రో, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, వెరీ నైస్, చాలా బాగుంది. ఇండియన్ పీస్ సెంటర్ మూవీ కూడా అదిరింది మెయిన్. అది బై గైస్. చలి వణికించేస్తుంది. కార్లో కూర్చుని నా రివ్యూ చెప్తా. సో సినిమా అయిపోయింది, రాత్రి 10:30 అయింది టైం. ఇంటికి వెళ్ళడానికి 45 నిమిషాలు టైం పడుతుంది. సో మూవీ ఎలా ఉంది అంటే జెన్యూన్గా నాకైతే చాలా నచ్చింది. ఎక్కడ కూడా బోరింగ్ ఎలిమెంట్స్ లేవు. పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ హరీష్ శంకర్కి చాలా స్ట్రాంగ్ మంచి కంబ్యాక్ నిజంగా. అండ్ పవన్ కళ్యాణ్ మూవీలో ప్యాట్రియాటిజం మిక్స్ అయితే ఎలా ఉంటుంది అనడానికి ఈ మూవీ ఎగ్జాంపుల్. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్నీ అప్రోప్రియేట్గా ఉన్నాయి. ఎక్కడ ల్యాగ్ కానీ ఎందుకు వచ్చామరా బాబు అని అనిపించే మూమెంట్ ఏమి ఉండదు. అలాగని బీభత్సమైన కొత్త స్టోరీ అది కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ సినిమా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ రోజా నీకు ఎలా అనిపించింది? నాకు 90s కిడ్స్కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. స్పాయిలర్ ఇవ్వట్లేదు రోజా, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి మూవీలో, చిన్న సర్ప్రైజెస్ ఫ్యాన్స్కి నచ్చేవి. సో మూవీ డెఫినెట్గా బాగుంది, అందరూ ఎంజాయ్ చేయండి. థియేటర్లో సినిమా చూడండి. ఇండియాలో ఉంటే థియేటర్కి వెళ్ళే చూడండి, ఆ ఛాన్స్ మిస్ అవ్వద్దు. థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. రోజా నీకేమనిపించింది చెప్పు సినిమా? బాగుంది, అంటే కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ 90s కిడ్స్కి అయితే నచ్చుతుంది. ఎందుకంటే కొన్ని మెమరీస్ అండ్ నాస్టాల్జియా మూమెంట్స్ ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఈజ్ సూపర్ ఎప్పుడులాగే. సారీ టు సే బట్ యాక్టింగ్ వచ్చిన హీరోయిన్స్ పెట్టుకుంటే బాగుండు. శ్రీలీల క్యారెక్టర్లో భాగ్యశ్రీ ఉంటే
అద్రిపోదును, ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. మీరు దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వచ్చే ఫ్రైడే ఏమో దురందర్కి వెళ్తున్నాం. సో వీలైతే దురందర్ కూడా సరదాగా వీడియో తీసి వ్లాగ్ చేద్దాం. సో నెక్స్ట్ దురందర్ బ్లాగ్ ఇంకా 5 hours ఉంటుంది. సినిమా 4 గంటలది. మేము దుప్పటి అన్నీ తలగడ అన్నీ పట్టుకుని థియేటర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు దానికి కూడా. సో సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. బాయ్, గంట కొట్టండి.